ఆ రోజు ఆ ఈగ పొద్దున్నే నిద్రలేచి ఇంటి ముందు అంతా శుభ్రం చేసి పేడతో ఇల్లు అలుక్కోవడం మొదలుపెట్టింది. అలా అలుకుతూ అలుకుతూ అది తన పేరు మర్చిపోయింది. అప్పుడు ఆ ఈగ ఇలా అనుకుంటుంది. నా పేరు నాకు గుర్తు లేకుంటే ఎలా? ఎవరన్నా వచ్చి నీ పేరేమని అడిగితే నేనేం చెప్పాలి? నా పరువంతా పోతుంది కదా. దాంతో ఎవరినన్నా అడిగి తన పేరు కనుక్కుందామని ఎగురుకుంటూ పోతూ ఉంది. దానికి ఒక చోట ఒక పేదరాశి పెద్దమ్మ కనబడింది. వెంటనే అది పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంది. పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ, నా పేరేమిటో నీకు తెలుసా? అని అడిగింది. దానికి ఆమె, ఏమోనమ్మా, నాకు తెలీదు, పోయి నా కొడుకుని అడుగు అని అంది. సరే అని అది ఎగురుకుంటూ పేదరాశి పెద్దమ్మ కొడుకు. పూర్తి కథ మా ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి.